హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన గురుకులాలో అడ్మిషన్స్కి 5th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయినాయి 2025-2026 సంవత్సరానికి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్, మీ పాప బాబు 5th క్లాస్ అనుకుందాం, ఇప్పుడు ప్రజెంట్ చదువుతుంది 5th క్లాస్ అనుకుంటే కనుక 6th క్లాస్కి అడ్మిషన్, 6th క్లాస్ ప్రజెంట్ చదివితే కనుక 7th క్లాస్కి అడ్మిషన్. ఆ విధంగా అర్థమైంది కదండి. సో వచ్చే సంవత్సరానికి అడ్మిషన్ కొరకు మా తెలంగాణ స్టేట్లో గురుకుల విద్యాలయాల్లో మొత్తం తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి కదండి, అందులో అన్నమాట. ఓకే, సో వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకేనా? సో దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఆల్రెడీ December 21 నుంచి మనకి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. February 1 వరకు 2025 వరకు కూడా ఈ అప్లికేషన్ మనకు అందుబాటులో ఉంటుంది. సో ఎవరైతే ఈ గురుకులాల్లో కానీ లేకపోతే మన తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్లో కానీ అడ్మిషన్ కొరకు వెయిట్ చేస్తున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎవరైతే అడ్మిషన్స్ కొరకు చూస్తున్నారో వారికి షేర్ చేయండి. డౌట్స్ ఏమన్నా సుద్దా కామెంట్లో అడగండి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించిన లింక్ నేను ఇక్కడ ఇస్తాను. తర్వాత ఇక్కడ చూడండి, మీరు ఖచ్చితంగా ఏదైనా మీరు అప్లికేషన్ చేయాలంటే దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఫస్ట్ మనం చదువుకోవాలండి. ఓకేనా? సో ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను, నోటిఫికేషన్కి సంబంధించి క్లిక్ చేసి ఆ నోటిఫికేషన్ ఓపెన్ చేస్తున్నానండి. ఓకేనా? అయితే ఈసారి కొంచెం ఇది ఆన్లైన్లో అప్లికేషన్ అయితే మారడం అయితే జరిగింది. సో దాని గురించి ప్రతిదీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చూడండి, సో ఇక్కడ చూడండి, మన తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కామన్స్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అని ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ చాలా కొన్ని మంచి మంచి ఫ్యూచర్స్ అయితే ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తామని మనకు ఐఐటి కానీ, నీట్ కానీ, ఓకే, ఎంసెట్ కానీ వీటికి సంబంధించిన కోచింగ్ ఇస్తూ క్వాలిటీ ఎక్స్పీరియన్స్ టీచర్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము అని ఇస్తున్నారు. సో ఇక్కడ మనకు ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీటు వచ్చే విధంగా మేము పిల్లలకు ప్రయత్నం చేస్తామని ఇక్కడ మనకి క్లియర్గా అడ్మిషన్లో మెన్షన్ ఇస్తున్నారు. ఓకేనా? సో హైయెస్ట్ పాస్ పర్సెంటేజ్ కూడా మనకి ఇక్కడ మంచిగా ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ మనకి ఏంటంటే ఇందులో ఫ్రీగా మనకి ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తున్నారు. అంటే ఫెసిలిటీస్ అయితే మనకి రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది అని అంటున్నారు. ఒక మంత్లీ కాస్మెటిక్స్ అంటే మన సబ్బు కానీ ఆయిల్ కానీ ఇట్లాంటివి మాత్రం మనం కొంచెం భరించుకోవాలి, మిగతా అన్నీ కూడా ఫ్రీగా ఇస్తున్నారని ఈ కాలంలో మెన్షన్ చేయడం అయితే జరిగింది. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకుంటూ మనం ఈ వీడియోని కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూడండి, రిజర్వేషన్ సీట్స్ని మనం రిజర్వేషన్ ఎట్లా చేస్తారంటే ఇక్కడ క్యాస్ట్ వైజ్గానైతే ఇక్కడ సీట్స్ అయితే రిజర్వేషన్ ఉండడమే జరుగుతుంది. ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్క పర్సంటేజ్ ప్రకారం అడ్మిషన్స్ అయితే వీళ్ళు తీసుకుంటారు. ఓకేనా? బీసీ వాళ్ళకి కానీ, ఎస్సీ వాళ్ళకి కానీ, ఎస్టీ వాళ్ళకి కానీ ఇట్లా. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకుంటే కూడా ఇక్కడ ఇవన్నీ కాలేజీలలో స్కూళ్ళల్లో మీకు అడ్మిషన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జామ్ మీకు 23 February 2025 రోజున మీకు 11 నుంచి 1 PM మధ్యలో ఎగ్జామ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది మన పాత జిల్లాల ప్రకారంగా. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు అడ్మిషన్స్ ఇంటూ క్లాస్ 5th అండ్ క్లాస్ 6th నుంచి 9th క్లాస్ వరకు వచ్చేసి మనకి ఏంటి స్పెషల్ స్కూల్స్ కొన్ని ఉన్నాయి. ఇక్కడ సైనిక్ స్కూల్స్ అని, ఇక్కడ సైనిక్ స్కూల్స్ రుక్వాపూరు, ఓకే, అండ్ ఫైన్ ఆర్ట్స్కి సంబంధించిన మల్కాజ్గిరిలో, ఓకే, సిఓఈ 9th క్లాస్కి సంబంధించిన సిఓఈ, ఇక్కడ TGSWRS జూనియర్ కాలేజ్ అల్గునూరు అడ్మిషన్ సంబంధించింది. ఇట్లా రకరకాలుగా తెలంగాణలో గురుకుల రెసిడెన్షియల్ స్కూల్లో అడ్మిషన్స్ అయితే ఉండడం అయితే జరిగిందని ఇక్కడ నీట్గా ఉండడం చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అని ఇక్కడ మనకు ఒకసారి చూసుకుంటే కనుక వీటికి సర్టెన్ ఏజ్ వాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ చూసుకుంటే కనుక మనకు ఇక్కడ మన క్యాస్ట్ వైజ్ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ క్లాస్ 5th వాళ్ళకి సంబంధించి మీరు ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్లో వాళ్ళు మాత్రమే పుట్టి ఉండాలి. అండ్ 13 అంటే 5th క్లాస్కి 13 సంవత్సరాల లోపు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 6th క్లాస్ చూసుకుంటే కనుక 14 సంవత్సరాల లోపు ఉండాలి అండ్ ఈ ఏజ్లో మాత్రమే పుట్టి ఉండాలి. ఇట్లా ప్రతి క్లాస్ కూడా మీరు చూసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఇట్లా బీసీ వాళ్ళకైతే ఈ విధంగా ఉన్నది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఆ విధంగా ఉన్నది. ఇది మెయిన్గా మీరు అప్లికేషన్ చేసే ముందు నేర్చుకోవాలి. అండ్ మీకు ఇక్కడ ఈ సంవత్సరం ఏంటంటే క్యాస్ట్ ఇన్కమ్ ఓసీ వాళ్ళైతే ఖచ్చితంగా
ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ అయితే తీసుకొని రెడీ పెట్టుకోవాలి. అప్పుడు మాత్రం అప్లికేషన్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది. ఇక్కడ చూడండి 1,50,000 అయితే మనకు విలేజ్లో ఉన్న వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్ 1,50,000 లోపు తీసుకోవాలి. అండ్ ఎవరైతే మున్సిపాలిటీ ఏరియాలో ఉంటున్నారో 2 లక్షల లోపు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ అని ఇక్కడ మనకు చూపిస్తున్నారు. ఇక్కడ మెయిన్గా చూస్తే కనుక మనకి ఓల్డ్ డిస్టిక్ వైజ్గా అయితే మనకు అడ్మిషన్ ఏది ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించింది ఉండడం అయితే జరిగిందని ఇక్కడ నీట్గా ఉంది. కొన్ని పాయింట్స్ అయితే నేను ఇంపార్టెంట్ పాయింట్సే చెప్తున్నాను, మిగతా అన్నీ కూడా మీరు ఖచ్చితంగా చదువుకోవాలి. అండ్ ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి మీకు ఇక్కడ 100 మార్కులకు మీకు ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. 2 hours ఉంటుంది, 100 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ ప్రతిదీ కూడా మీరు 5th క్లాస్కి 6th క్లాస్కి అండ్ 7th 8th అండ్ 9th సంబంధించిన మీకు తెలుగులో 20, ఇంగ్లీష్లో 25, మ్యాథ్స్లో 25, ఈవీఎస్లో 20, మెంటల్ ఎబిలిటీలో 10, ఇట్లా ప్రతి సబ్జెక్ట్లో ఒక్కొక్క కొన్ని మార్క్స్ ఇచ్చుకుంటూ ఓవరాల్గా మీకు 100 మార్క్స్ ఉంటుంది. ఇది ఓఎంఆర్ షీట్లో మాత్రమే మీకు ఉంటుంది, బబ్లింగ్ పద్ధతిలో. ఓకేనా? సో ఇది అందరికి తెలిసిన విషయమే. కొందరు ఈ మధ్యలో ఏమైనా అందరు కంప్యూటర్ ఎగ్జామ్ అంటారు కదా, మరి కంప్యూటర్ ఎగ్జామ్కి సంబంధించి ఏమైనా ఉంటుంది కావచ్చు అని అనుకుంటారు. అవసరం, మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, బబ్లింగ్ సిస్టమే. ఓకేనా? సో ఇక్కడ మనం చూస్తే కనుక మోడ్ ఆఫ్ సెలెక్షన్స్ ఏ విధంగా చేస్తారు అని అంటే కనుక మనకు ఫస్ట్ చూసుకుంటే మెరిట్ లిస్టు అంటే టాప్ స్కోరర్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకే, ఆ తర్వాత అందులో మళ్ళీ రిజర్వేషన్గా చూస్తారు. ఆ తర్వాత మళ్ళీ నేటివిటీ వాళ్ళ ప్లేస్ అనేది చూస్తారు. అందులో మళ్ళీ మనకేంటంటే స్పెషల్ కేటగిరీ మైనారిటీస్ కానీ, ఆర్ఫన్స్ కానీ, ఆర్మీ పిల్లలు కానీ, లేకపోతే ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ వీళ్ళకైతే ఫస్ట్ అయితే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓకే, ఈ ట్రైబల్ ఏరియాకి సంబంధించిన వాళ్ళకి కూడా. అయితే ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఒకవేళ అందరికీ సేమ్ మార్క్స్ వస్తే ఎట్లా సెలెక్షన్ చేస్తారు అనేది మనకు డౌట్ రావచ్చు, అవునా కదా? సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు సేమ్ మార్క్స్ స్కోరింగ్ వస్తే వాళ్ళు మ్యాథమెటిక్స్ పరంగా చూస్తారు, అండ్ ఎన్విరాన్మెంట్ సైన్స్ పరంగా చూస్తారు. ఇక్కడ మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీషు, ఈ విధంగా ఒక్కొక్క సబ్జెక్ట్లో వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటే ఆ సబ్జెక్టులలో ఎవరికి ఎక్కువ స్కోర్ వచ్చింది అనేది చూసి వాళ్ళనైతే మెరిట్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో అండ్ ఇక్కడ మనకు వచ్చేసి అప్లికేషన్స్ మనం ఇవన్నీ వెబ్సైట్స్ని యూజ్ చేసి కూడా ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేయవచ్చు. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి 21st December 2024 టు 1st February 2025 వరకు కూడా మీకు ఆన్లైన్లో అప్లికేషన్ అవైలబుల్స్ ఉంటాయి. సో ఎవరు కూడా మిస్ చేయొద్దు. డౌట్స్ ఏమైనా చూస్తే నన్ను కామెంట్లో అడగండి. వీడియోని చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఈ అడ్మిషన్స్ వీడియో అనేది చాలామందికి ఉపయోగపడుతుంది, మధ్యతరగతి పిల్లలకి. ఓకేనా? సో నీట్గా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏదైనా కూడా మన ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన నోటిఫికేషన్ తెలుసుకొని ఉండాలి, నేర్చుకొని ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ మనకి అప్లికేషన్ టూ స్టేజెస్లో అయితే మనకు అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఒకటి అక్నాలెడ్జ్మెంట్, ఇంకోటి అప్లికేషన్ అన్నమాట. ఓకేనా? సో ఇందుకొరకు మనకి ఏమేమి కావాలి ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలంటే కనుక ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా కావాలి. అది కూడా మనకి 1/1/2024 తర్వాత ఇష్యూ అయింది మాత్రమే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీకు ఖచ్చితంగా ఉండాలి. లాస్ట్ ఇయర్ ఇవన్నీ కూడా ఏం లేవండి, ఈ సంవత్సరం మాత్రమే మనకు అడుగుతున్నారు. సో ఇంకేమైనా అప్డేట్స్ వీటి గురించి ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తాను. సో ఓసీ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ తర్వాత ఏంటంటే మనకి ప్రూఫ్ ఆఫ్ బర్త్, ఆ ప్రూఫ్ ఆఫ్ బర్త్ ఏమేమి ఉండాలి? ఒకటి బర్త్ సర్టిఫికేట్ అని ఉండాలి, పాస్పోర్ట్ అని ఉండాలి, లేకపోతే గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి ఏదైనా ఐడి డాక్యుమెంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ మనం మెయిన్గా ఏంటంటే క్యాస్ట్, ఇన్కము, బర్త్ ప్రూఫ్, ఈ మూడు కూడా మనం ఖచ్చితంగా డాక్యుమెంట్స్ అయితే ఫిజికల్గా మన దగ్గర ఉండాలి. ఆ తర్వాత ఏంటి? ఆధార్ నెంబర్ ఉండాలి, మనకు తెలుసు. ఆ తర్వాత ఆన్లైన్లో పేమెంట్ మనం డెబిట్ కార్డు ద్వారా కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి, పిలవందా సిగ్నేచర్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే కనుక ఆ ఫిజికల్ హ్యాండిక్యాప్కి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మీరు ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ చూసుకుంటే కనుక మనం ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ కొట్టిన వెంటనే మనకి హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ అవుతాయి. మనం చెప్పుకున్నాము ఎగ్జామ్ ఎప్పుడో అని. ఓకే, అక్కడ కొంచెం పైన చూసుకుంటే మనకు ఎగ్జామ్ ఐ థింక్ 23rd February 2025 రోజునైతే మనకు ఉన్నాయి. ఓకే, February 23rd 2025 రోజునైతే ఉండడం అయితే జరిగింది. సో ఇట్లా కొన్ని ఆన్లైన్లో అప్లికేషన్కి సంబంధించిన మెయిన్గా ఉన్నాయి. సో ఇప్పుడు అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఇక్కడ మీరు ఈ కాల్స్కి కూడా మీరు కాల్ చేయొచ్చు, అండ్ ఈమెయిల్స్ కూడా మీరు మెయిల్ కూడా చేయొచ్చు. వీటికి కాల్ చేస్తూ వీటికి
ఈమెయిల్ కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. మనకు కూడా కామెంట్స్ ఏమైనా వస్తుందో కామెంట్ చేయండి. ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చేద్దాం. ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనం ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. దీనికి సంబంధించిన లింక్ను కూడా ఫ్రెండ్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి ఈ పేజీకి అయితే వచ్చేసేయండి. అడ్మిషన్స్ ఇంటూ గురుకుల లేదా తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఇప్పుడు మనం చేయబోతున్నాము. సో ఇక్కడ చూడండి, దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానన్నాను కదా. ఇక్కడ పేమెంట్ లింక్ మనకు 2 స్టేజ్లో ఉంటాయని చెప్పుకున్నాం కదా ప్రాసెస్. ఫస్ట్ పేమెంట్ అయితే చేయాలి. ఓకే, ఆ తర్వాతనే మనం అప్లికేషన్ అయితే ఫిల్అప్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ డేట్ లాస్ట్ డేట్ ఇక్కడ కూడా మెన్షన్ చేశారు, క్లియర్గా చూసుకోండి. అండ్ మీరు చూసుకుంటే కనుక ఇక్కడ ఒకవేళ మీరు డౌన్లోడ్స్ ఇక్కడి నుంచి కూడా హాల్ టికెట్ వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అక్నాలజ్మెంట్ నెంబర్ను కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ నో యువర్ పేమెంట్ అక్నాలజ్మెంట్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ నుంచి కూడా చూసుకోవచ్చు. మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా, పేమెంట్ చేసిన ఏమైనా ప్రాబ్లం అయినా కూడా అక్కడ నుంచి వెరిఫై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పేమెంట్ లింక్ మీద క్లిక్ చేస్తున్నా చూడండి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మనం ఫాలో అవ్వండి. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయమంటుంది, గెట్ ఓటీపీ అంటుంది. సో మొబైల్ నెంబర్ ఎంట్రీ చేస్తే మన మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంట్రీ చేసేసి నెక్స్ట్ ప్రాసెస్కి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేద్దాం. సో కొంచెం బ్యాక్ అన్నాను ఒకసారి అనుకోకుండా నేను. సో ఇక్కడ గెట్ ఓటీపీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి గెట్ ఓటీపీ అన్నాను. ఓటీపీ సెంట్ టు యువర్ మొబైల్ నెంబర్ అన్నారు. ఓకే, మనకు ఇమీడియట్గా నెంబర్ వచ్చింది 4638882. ఓకే, 4638882 ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. 4638882. సో రీసెండ్ మీకు ఒకవేళ ఆప్షన్ రాకపోతే లెఫ్ట్ సైడ్ రీసెండ్ అనే ఆప్షన్ ఉంది, 2 టైమ్స్ ఇంకా మనకు ఛాన్స్ ఉంది. ఓటీపీ రాకపోతే రీసెండ్ మీద క్లిక్ చేయండి. నేను వచ్చింది కాబట్టి ఇమీడియట్గా నేను సబ్మిట్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఉంది. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఏ క్లాస్కి చేస్తున్నారు అనేది ఇక్కడ ఉంటుంది. ఓకేనా. సో క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మా అబ్బాయి 5th క్లాస్ అయిపోయి 6th క్లాస్కి అడ్మిషన్ అవుతాడని నేను అనుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మా అబ్బాయి గురించే మాట్లాడుకుందాం. ఓకే, సో మీ పాపన బాబా ఏ క్లాస్కి మీరు అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటారు అనేది చూజ్ చేసుకోండి. ఓకేనా. ఈ అడ్మిషన్స్ 2025, 2026 సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ మీ బాబు ఇప్పుడు 5th క్లాస్ చదువుతాడు అని అనుకుంటే కనుక 6వ తరగతికి అడ్మిషన్ అన్నట్టు, అర్థమైందండి. 7వ తరగతి చదువుతాడు అని అనుకుంటే 8వ తరగతికి అడ్మిషన్ అన్నట్టు. ఓకే, క్లియర్, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అర్పన్ అంటే ఏంటిది, బీదస్తులా అని అడుగుతుంది. మీరు ఏమైనా బీదస్తులా అని అంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకోండి, మీ ఇష్టం. తర్వాత ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా లేకపోతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కొడుకా లేకపోతే కూతురా అని అడుగుతుంది. ఉంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. డూ యూ బిలాంగ్స్ టు ఓసీ. ఓకే, సో డూ యూ బిలాంగ్స్ టు ఓసీ అంటే కనుక ఇక్కడ చూడండి, ఓసీ వాళ్ళు అయితే కనుక ఇక్కడ ఎస్ పెట్టారనుకోండి. మీరు ఇక్కడ చూడండి, నేను ఎస్ పెడుతున్నా. ఎస్ పెడితే ఇక్కడ క్యాండిడేట్ నేము ఆటోమేటిక్గా ఉంది, జెండరు ఓకే. ఇక్కడ మళ్ళీ దాని కింద డూ యూ బిలాంగ్స్ టు ఈడబ్ల్యూఎస్ అని అడుగుతుంది. ఓకే, ఓసీలో ఈడబ్ల్యూఎస్ అయితే కనుక ఖచ్చితంగా మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయాలి. గెట్ అనాలి. గెట్ అంటే వాళ్ళ డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి, అర్థమైందండి. సో ఇప్పుడు నేను ఓసీ కాదు కాబట్టి నేను నో పెట్టేసుకుంటున్నాను. మరి ఓసీ వాళ్ళు కాకపోయినా కూడా బీసీ వాళ్ళు అయినా కూడా బీసీ వాళ్ళకి ఇందాక మనం ఫస్ట్ చెప్పుకున్నట్టుగా క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ మనం ఖచ్చితంగా అప్లికేషన్ చేసి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అని మళ్ళీ గెట్ డీటెయిల్స్ అంటే వాళ్ళ డీటెయిల్స్ అయితే క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్గా వస్తాయి. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఉంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ క్యాస్ట్ డీటెయిల్స్ నిన్ననైతే ఇన్కమ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఖచ్చితంగా అడిగింది. ఇప్పుడైతే ఇన్కమ్ డీటెయిల్స్ అని పర్టికులర్గా అయితే ఇక్కడ లేదు. ఓకేనా. సో ఇన్కమ్ డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా నిన్నటి సెక్షన్ అనేది నేను చూశాను. సో ఇది వెబ్సైట్ ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నట్టుంది, మీరు కూడా కొంచెం అబ్జర్వ్ చేసుకోవాలి. మన నోటిఫికేషన్లో అయితే ఖచ్చితంగా మనకి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంటర్ చేయాలని అక్కడ మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. నిన్న నైట్ నేను చూస్తే కనుక క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ మనకు స్టార్ మార్క్లో ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి అందుకే వెబ్సైట్ని కూడా రెగ్యులర్గా ఫాలో కండి. ఓకే, సో ఇక్కడ అమ్మాయి అబ్బాయి అని అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ మీరు చూజ్ చేసుకోండి. ఓకేనా. సో అక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అడిగితే కనుక ఫ్రెండ్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంటర్ చేసేసి దాన్ని కూడా గెట్ డీటెయిల్స్ అనాలి, ఇది గుర్తుపెట్టుకోండి.
ఓకే. సో తర్వాత ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ అయితే ప్రూఫ్ అయితే ఖచ్చితంగా మనకి ఇక్కడ అటాచ్మెంట్ అయితే చేసిన తర్వాత ఒక 100 రూపీస్ మనం అమౌంట్ అయితే కట్టి ఈ క్యాప్షన్ ఇక్కడ ఎంట్రీ చేసేసి అగ్రీ మీద క్లిక్ చేయాలి. ఓకేనా. సో ఈ అగ్రీ మీద క్లిక్ చేసేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే మనకు పేమెంట్ సెక్షన్కి వెళ్తుంది. పేమెంట్ చేసిన తర్వాత మనకి ఏంటి ఇక్కడ నో యువర్ అక్నాలజ్మెంట్ నెంబర్ అయితే ఒకటి రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో అక్నాలజ్మెంట్ నెంబర్ వచ్చిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ అయితే చేయాలి. మళ్ళీ ఈ స్టేజ్కి అయితే వచ్చేసి సో ఇక్కడ చూసుకుంటే కనుక నెక్స్ట్ అక్కడ పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికే వచ్చేసేయాలన్నమాట. ఓకేనా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ లింక్ అని కనబడుతుంది కదా, దీని మీద మళ్ళీ క్లిక్ చేయండి. నేను దీని మీద మళ్ళీ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ పేమెంట్ అక్నాలజ్మెంట్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసేయాలి. ఓకే. ఇక్కడ మనకి క్యాండిడేట్ యొక్క ఫోటోని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ ఫోటోని మనకి ఇక్కడ అడిగినటువంటి సైజ్ ఏదైతే ఉందో ఆ సైజుని ఇక్కడ అప్లోడ్ అంటే స్కాన్ చేసి అప్లోడ్ చేసేసి ఇక్కడ క్యాప్షన్ మీరు మళ్ళీ ఇక్కడ సేమ్ టు సేమ్ ఈ క్యాప్షన్ ఇక్కడ ఎంట్రీ చేసేసి టిక్ మార్క్ చేసి డిక్లరేషన్ టిక్ మార్క్ చేసేసి నెక్స్ట్ అనాలి. సో ఇక్కడ వరకు కొంచెం ఇదంతా కూడా ప్రాసెస్ ఇంకా లెంత్ అయింది ఫ్రెండ్స్. నేను ఫుల్ వీడియోని అయితే నెక్స్ట్ వీడియోలో మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే మనకి గురుకుల అడ్మిషన్కి సంబంధించిన ప్రాసెస్ మీకు ఏ విధంగా ఉంటుంది ఎట్లా అనేది మీకు బేసిక్ నాలెడ్జ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా నేను ఇంకో అప్లికేషన్ ద్వారా ఫుల్ ఫ్లెడ్జ్గా ఓన్లీ అప్లికేషన్ ఏ విధంగా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.